అయ్య బాబు కుర్రోళ్ళు ఇవన్నీ ఆ రోజుల్లో టెక్నాలజీ అన్నమాట. ఇదంతా రేడియోలు, ఈ స్విచ్ బోర్డులు, లైట్లు. అంటే ఇది ఇంకా ఈ లైట్ ఉంటేనే నడిచేది అనమాట. స్పీకర్లో అలా పెట్టుకునే వాళ్ళు, బాక్సులు లేక. ఇవన్నీ ఏంటో మా రోజులు. మేమేంటంటే అటు పాత రోజులకి ఇటు మోడర్న్ డేస్కి మధ్యన ఒక బ్రిడ్జిలా ఉన్నాం వాళ్ళు మేము. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలీదు, రోజులకి ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ వాటితో మేము వాడాం. దీపం బుడ్డీలలో చదువుకున్నాం. టీవీ అంటే ఇలా గుంట కొట్టడానికి కూర్చొని ఒక సందుగా ఒక ఊరంతా ఒక టీవీ చూసేవారు అనమాట. న్యూస్ టయానికి బోల్ మంది కూర్చునేవారు. ఇంక ఇలాగే వేసేవారు. దీంతో ఇంకు బాటిల్ ఉండేవి. అప్పుడు మాకు ఇంకు పేరు సెపరేట్ ఉండే అనమాట. ఎంత రేడియోలు ఎన్ని మోడల్లో చూసారా. ఫోన్లు అన్న మా ఫోన్లు వేరే, ఇప్పుడు టచ్ ఫోన్లు. అసలు ఎలాంటి ఒక ఫోన్ వస్తుందని కూడా మేము అప్పట్లో ఆలోచించలేదు అనమాట. అప్పుడు అనుకోలేదు. టెక్నాలజీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాం మేము. అన్నీ బొంగళాలు ఆటలు ఆడాము. ఈ రేడియోలు అంటే చాలా రకాలు వస్తున్నాయి. అప్పట్లో ఏదో ఒక రకం ఉండేది. ఆ రేడియోలో అసలు ఎలా వస్తుంది, ఆ రేడియోలో ఎవరైనా మనిషిని మాట్లాడుతున్నా అనిపించింది అన్నమాట మాకు. ఇక టీవీ అంటారా, ఈ మట్టి పలక, ఈ పలక పగిలిందంటే అంతే ఈ పానమూత్ర ఎక్కిపోయేది మాకు. ఇదేం కిరసనాల స్టవ్, ఇందులో కిరసనాలు వేసి పప్పు కొట్టుడే. ఈ ఇంకు పేనలు ఇప్పుడు చాలామంది తెలిసిపోయి. ఇది డాక్టర్ గారు ఇలాగే ఉండేది. అది సిరంజి. ఇప్పుడంతా డిస్పోజల్ కదా. టీవీ సిస్టమ్. ఇప్పుడులో కలర్ టీవీ ఉన్నవాడు ఊళ్ళో పెద్ద కోటేశ్వరాడు. ఇక్కడేదో ఉంటుంది ఏదో అనుకున్నాడు. ఇంట్లో చూపెట్టుకొచ్చింది ఒకటి. ఇదని అన్నీ చూసాము. ఎలా ఇప్పుడు ఈ దీపం బుడ్డి వెలుగులో చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ పోయిందంటే పని అవుతుంటున్నారు అంతే. ఇవన్నీ ఇవన్నీ కొంచెం ఉన్నాయి ఇప్పుడు సిస్టమ్. దీంట్లో బ్యాటరీలు అనమాట. బ్యాటరీ లైట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఇన్ని రకాల ఫోన్లు. అప్పట్లో అంటే మాకు తెలిసి అసలు ఫోన్లే లేవు. మాకు స్టార్టింగ్ వచ్చినాయి, ఆ ఫోన్లు వచ్చినాయి అనమాట. ఏమైనా మేము అదృష్టవంతులం. 80లో పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు అనమాట. అన్నీ చూశారు. ఏమంటారా మీ ఉద్దేశం కూడా చెప్పండి కొంచెం.